అద్వైత అక్షయ భారతి ప్రథమాంశానికి అందరికీ స్వాగతం. ఈనాటి ఈ ప్రథమాంశంలో ముందుగా భగవద్గీత సప్తజ్ఞాన భూమికలు శ్రీ నారాయణ గురూజీ గారు ప్రసంగిస్తారు. తరువాత అద్వైత అక్షయ భారతి సింహావలోకంపై శ్రీ రాష్ట్ర సభ గారు మాట్లాడతారు. ఆఖరిగా వేదాంత ప్రవచనం ప్రారంభోపన్యాసం శ్రీ సంపాత్మానంద సరస్వతి స్వామీజీ ప్రసంగిస్తారు. కార్యక్రమానికి ముందుగా భాగవత పద్యం శ్రీ కపగంతుల విశ్వనాథన్ గారు. మందారమకరుంద మాధుర్యములు మరుపంబునే మదనములకు నిర్మల మందాకిని వీటికలకు రాయంతరంగిణులకు లలితరకాల పల్లవ కాదీకు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రిక చరిత కఠోరమునే ఆంధ్రనీయాలకు అంబుజోదర దివ్య పాదారవింద అమృతోత్పాద చిత్తము ఏ రీతి ఇతరులు చేరనేతులు తరుణశీల మాటలు వేయేడ భగవద్గీత సప్తజ్ఞాన భూమికలు శ్రీ నారాయణ గురూజీ గారు జూమ్ మాధ్యమంలో ప్రసంగిస్తారు. హరి ఓం. శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. గురువులందరికీ ప్రణామములు, నమస్తే. యోగులందరికీ అభినందనలు. బెంగళూరు తర్వాత ఇక్కడ అందరం రావడము, ఒంగోలుకు సముద్ర తీరంలో మళ్ళీ అధ్యయన భారతిలో ఈ సత్సంగం నడపడం, దీనికి శర్మ గారికి, అధ్యయన భారతి సభ్యులందరికీ అభినందన. ఇప్పుడు సప్త యోగ భగవద్గీత యోగ సప్తభూమికల గురించి మనం మాట్లాడదాం. యోగ వాసిష్ట సప్త జ్ఞాన సప్తభూమికలు తెలుసు అందరికీ. అయితే గీత కూడా ప్రస్థానత్రయంలో చాలా ముఖ్యమైనది కనుక, సరళంగా చెప్తుంది కనుక, గీతాలో చెప్పబడిన జ్ఞాన భూమికలను మనం చూస్తాము. మనము 7 లెవెల్స్ అంటే కుండలిలో ఉన్న 7 తలములే. దాంట్లోనే మన యొక్క రికార్డ్ అంతా ఉంటుంది. ఒక్కొక్క దాంట్లో మనం చేసిన కర్మలు, ఆలోచనలు, అన్నిటి యొక్క వాసనలు అక్కడే ఉంటాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే జ్ఞానం వలన సుషిమ్న, ఇడ, పింగళ ద్వారా వెళ్ళే కరెంటు ద్వారా ఈ ఒక్కొక్క లెవెల్ క్లీన్ చేయవచ్చు, శుద్ధం కావచ్చు. ఈ 7 తలములు శుద్ధమైతే అప్పుడు సప్త భూమికలు, సప్త జ్ఞాన భూమికల్లో అప్పుడు జీవన్ముక్తి సిద్ధి అవుతుంది. మొట్టమొదలు చూద్దాము. మూలాధారం అంటే మొదటిది ఆధారమైంది. అయితే మనము శుద్ధి ఎలా పొందవచ్చును? సింపుల్గా కర్మణ, మనస, వాచ, బుద్ధ్య, చిత్తయ, నిరహంకారతయ నైష్కర్మ సిద్ధి. ఒక్కొక్క దాంట్లో కర్మలు దేహం లెవెల్లో 4 దీంట్లో దేహము, 4 అంతఃకరణాలు అన్నీ శుద్ధమవుతాయి. అప్పుడు ఆత్మ మొదలు మనం చూడవలసింది కర్మశుద్ధి. అంటే భౌతిక లెవెల్లో మన శుద్ధి పొందాలి అంటే దాని రహస్యం గీతలోనే ఉంది. 2వ అధ్యాయంలో 48వ శ్లోకం శర్మ యోగ మీ అనుమతితో చదువుతా. 2:48 గీత శ్లోకం. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యసిద్ధ్యో
సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. కర్మము చేయము యోగస్థుడవై. బీయింగ్ యోగా కర్మ చేయాలి అంటే ధ్యానము పరమాత్మ వైపు ఉంచి ఏమి అటాచ్మెంట్ లేకుండా కర్మము చేయు యోగస్థుడవై అంటే మన చిత్తం పరమాత్మ వైపు, చిత్తం కర్మ వైపు కాదు, ఫలం వైపు కాదు. మమకారము వదిలి అన్నిటినీ మమకారం వదిలి సమముగా చూడము సిద్ధస్థిద్ధుల సమత్వము యోగము ధనంజయ. ఈ సమత్వ బుద్ధితో యోగస్థ కురు కర్మాని కర్మలన్నీ యోగిలాగా చేస్తుంటే ఏ విధమైన మమకారం లేకుండా మమ అదే ముక్తి, మమ అనే భావం లేకుండా కర్మలు చేస్తే ఈ శ్లోకంలో మొత్తం కర్మయోగంలో ఉన్న రహస్యం ఈ శ్లోకంలోనే ఉంది. అప్పుడు మనం మొదలు కర్మణ అంటే కర్మశుద్ధి అవుతాము, కర్మశుద్ధి చెందుతాము. తర్వాత మనసు ఈ కర్మణ మనస బుద్ధ ఈ మూడు దండాలు ఇవి. కర్మదండం, వాగ్దండం, మనోదండం. త్రిదండి స్వామి అంటే ఇవే. కర్మశుద్ధి ఉండాలి, మనోశుద్ధి ఉండాలి, వాక్ శుద్ధి ఉండాలి. మనస్సు చెప్పండి శర్మ గారు. మన్మనాభవ. 9వ అధ్యాయం 34వ శ్లోకం. మనస అనే దానిని స్వాధిష్టాన భూమిక ప్రకారంగా చెప్తున్నారు. సప్త భూమికలు, ఇందులో 2వ భూమిక అయిన స్వాధిష్టానాన్ని గురించి బోధిస్తున్నటువంటి గీతా శ్లోకాన్ని చదవమని ఆదేశించారు. మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్తైవం మత్పరాయణః. మనము నాకు నిచ్చి నా భక్తుడవు కమ్ము. పరమాత్మ ప్రేమతో చెప్తున్నాడు, అరే నా భక్తుడికి అని చెప్తున్నాడు. ఏమి సంకోచం లేకుండా మనము నాకు నిచ్చి నా భక్తుడవు. మనసు శుద్ధి చేయాలంటే 2 తీర్ల. ఒకటి నిరాకారంగా ధ్యానం చేసి రాపిడి చేసి చేయవచ్చు, సమాధిలో ధ్యానం వెళ్ళి. ఇంకోటి దాన్ని భక్తితో నింపి ఏదైనా అంటూ వస్తే దాన్ని రాచి తీయవచ్చు, లేకుంటే దాంట్లో పాలు పోసి 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 పాలతో పాటు తీయవచ్చు. మనము నాకు నిచ్చిన భక్తుడవు కమ్ము, నన్ను యజించు, నాకు నమస్కరించు. విను నా యందు తాతం నీవు కమ్ము. ఎప్పుడు నీ ఆత్మ యు జాయిన్ ఇన్ మీ ఉండుము, కాను నా యందు నీవు నన్ను పొందు. ఇట్లు మనస్సుంతా ఇచ్చి నన్ను పొందుము. ఈ విధంగా మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామయుక్తైవ కలిసిపోయి మత్పరాయణ నా పరాయణుడు అయితే ఇప్పుడు ఈ ఏమవుతుంది దీంట్లో మనస అంటే మనోశుద్ధి అవుతుంది. అప్పుడు మన స్వాధిష్టాన చక్రంలో ఉన్న మలినం అంతా వెళ్ళిపోయి నెక్స్ట్ లెవెల్ కు రెడీగా అవుతాము. మూడవది ఈ వాచ అనేది మణిపూర చక్రం శుద్ధి కావడానికి. వాక్ అంటేనే అగ్ని కదా, మణిపూరంలో ఉంటుంది. దాన్ని వాక్ శుద్ధి కావడానికి చెప్తున్నారు. అనుద్వేగకరం. 17వ అధ్యాయం 15వ శ్లోకం. వాచ అనేటటువంటి మణిపూర భూమికను బోధిస్తున్నటువంటి శ్లోకము గురూజీ ఆదేశంతో చదువుతున్నాను. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయసనం చైవ స్వాధ్యాయాభ్యసనం చైవ మయం తపోచ్యతే. అనుద్వేగకర వాక్యంబు సత్యము ప్రియహితం విధము కూడా
స్వాధ్యాయాభ్యసనము కూడా ఇది వాంగ్మయ తపము అండ్రు. వాంగ్మయ తపం అవుతుంది. ఏది వాక్యం? ఉద్వేగనై, ఉద్వేగంలో వేగం ఉంటుంది, అనుద్వేగంలో వేగం తగ్గుతుంది, జోరు తగ్గుతుంది. సత్యం, సత్యం ధర్మ సనాతనం, సత్యమే ఉండాలి. ప్రియహితం, సత్యం ఉండాలి. ప్రియం కావాలి వినేవాళ్ళకి, అప్పుడు వింటారు. సత్యం చెప్పినా ప్రియం కాకపోతే వినరండి. ప్రియం చేసి స్వాధ్యాయం చేయాలి. స్వాధ్యాయం అంటే రెండు, తనను తాను నేర్చుకోవడం గురించి చేయము. సెల్ఫ్ స్టడీ అండ్ స్టడీయింగ్ ఆన్ సెల్ఫ్, రెండు. ఇది వాంగ్మయ తపం. వాంగ్మయ తపం చేస్తే తనను తాను తెలుసుకొని మొత్తం మిగతా ఎంత ధర్మాలన్నీ, మోక్ష ధర్మాలన్నీ తెలుసుకోవడము, అది స్వాధ్యాయం. ఇది దీనివలన వాక్శుద్ధి అవుతుంది. మొదలు కర్మశుద్ధి, దేహం లెవెల్లో కర్మశుద్ధి అయింది, మనోశుద్ధి అయింది, వాక్శుద్ధి అయింది. నిర్మల వాక్, నిష్కామ కర్మ, నిస్వార్థ భక్తి, నిర్మల వాక్. అన్నిట్లో నీ ఉంది చూడండి. అన్ని నిల్ చేయడము, నేతి యొక్క స్పిరిట్ దీంట్లో వస్తుంది. నిర్మల వాక్ చేయడము. సో 3 చక్రాలు అయిపోయాయి. మనస, కర్మణ, మనస, వాచ. ఇప్పుడు బుద్ధ్యా చెప్పండి. 51వ శ్లోకం. బుద్ధ్యా అంటే అనాహత అనేటటువంటి భూమికను పోషిస్తున్నటువంటి గీతా శ్లోకాన్ని గురుగారి అన్వేషణతో చదువుతున్నాను. బుద్ధ్యా విశుద్ధయా ధృతాత్మానం నియమ్య చ శబ్దాది విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ. విశుద్ధమైన బుద్ధితోడా ఆత్మను ధృతి చేసి, నియమించి, ధృతితోడ నియమము చేసి, శబ్దాది విషయము వదిలివేసి, రాగద్వేషమును వీడివేసి, ఇవి చేస్తే ఇప్పుడు బుద్ధి క్లియర్ అవుతుంది. ఈ 3 శ్లోకాలు ఉన్నాయి కదా 18వ అధ్యాయంలో, 51, 52, 53. దీంట్లోనే గీత యొక్క మొత్తం సారం ఉంది. దాంట్లో బుద్ధి శుద్ధి వచ్చింది. వాక్ శుద్ధి తర్వాత బుద్ధి అయితే 4 అనాహత చక్రం, అక్కడ బుద్ధి మనసు ఉంటుంది. కర్మశుద్ధి, మనోశుద్ధి, వాక్ శుద్ధి. ఇప్పుడు నిష్కల్మష బుద్ధి, నిష్కామ కర్మ, నిస్వార్థ భక్తి, నిర్మల వాక్, నిష్కల్మష బుద్ధి అవుతుంది. ఇది అయినామంటే మనము ఇక నెక్స్ట్ చిత్తశుద్ధి కావాలి. చిత్తశుద్ధియే ముఖ్యం. ఓ కథ విన్నాము. ఒక స్వామి హిమాలయ వెళ్ళాడు రామకృష్ణ మిషన్లో. ఇప్పుడు ముక్తి కావాలి అన్నాడు. అంటే ఆయన శిష్యుడు అన్నాడు, ముక్తికి ఏం ప్రాబ్లం లేదు, 1 నిమిషంలో ఇప్పిస్తాము, మొదలు చిత్తశుద్ధి చేసుకురా అన్నాడు. చిత్తశుద్ధికే మొత్తం జీవితం పడుతుంది. సో చదవండి శ్లోకం 52, 18, 52. 52వ శ్లోకం. వైరాగ్యతయ. ఇంతవరకు మనసు, బుద్ధి, చిత్తం. ఇప్పుడు చిత్తం దగ్గరికి వచ్చాము. చిత్తశుద్ధి కోసం వైరాగ్యతయ అనే దానిని బోధించేటటువంటి విశుద్ధి అనేటటువంటి భూమికకు చెందినటువంటి శ్లోకాలను గురుగారి ఆదేశంతో చదువుకుంటాం. వివిక్త సేవి లక్వాసి యత వాక్కాయ మానసః జ్ఞానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః. యుక్తుడు బుద్ధి విశుద్ధమైన వాడు, ధృతితో ఆత్మను నియమించువాడు, శబ్దాది విషయంలో వీడువాడు, ద్వేష రాగములు త్యజించువాడు. అది ఇంతకు ముందుది. ఇప్పుడు
మరి వివిక్త సేవి లగ్భాషి అయిన వాడు సరి యథవాక్కాయ మానసుండు చేరు నిత్యము ధ్యాన యోగపరుడు వైరాగ్యమును సముదృష్టించువాడు. చూసారా, వివేక చూడమని మనం తెలుసుకున్నాము డాక్టర్ శర్మ గారి ద్వారా. వివేకము వైరాగ్యం ఉండాలి. వివేకం బుద్ధితో వస్తుంది, వైరాగ్యం చిత్తం క్లీన్ అయితే వైరాగ్యం వస్తుంది. తదా బంధం యదా చిత్తం సక్తం కాశ్యపి దృష్టిషు. ఇది లాస్ట్ గత సంవత్సరం తెలుసుకున్నాము. తదా మోక్షం యదా చిత్తం అసక్తం సర్వదృష్టిషు. ఈ చిత్తం మీద ఆధారపడి ఉంటుంది. ఈ 360 డిగ్రీలలో ఏ మూలకు గాలం తగిలినా చిత్తం ఇరుకపోతుంది. అందుకోసం ఆల్ రౌండ్ చిత్తశుద్ధి ఉండాలి. అది ఈ దీంట్లో వైరాగ్యం వల్ల వస్తుంది. ఏమైంది దీంట్లో? వైరాగ్యంతో చిత్తశుద్ధి అయింది, విశుద్ధి చక్రం క్లీన్ అయిపోయింది. నిత్య వైరాగ్యం వలన వైరాగ్యతయా. ఇప్పుడు ఇక ఒక్కొక్కడైపోయింది. మొదలు దేహం అయిపోయింది కర్మశుద్ధి వలన, తర్వాత మనసు అయింది, తర్వాత వాక్ అయింది, చిత్తమైంది. ఇక అహంకారం పోవాలి. నిరహంకారతయా, నిరహంకారం. ఆజ్ఞాచక్రంలో ఈ ఆజ్ఞాచక్రం అనేది బార్డర్ అండి. ఇది వెళ్ళిపోయిందంటే ఇక్కడ అమ్మవారు ఉంటారు. ఇది దాటామంటే మొత్తం వెలుగైపోతుంది. సో ఆజ్ఞాచక్రం శుద్ధి కావాలి అంటే అహంకారం వెళ్ళిపోవాలి. చదవండి 18వ అధ్యాయం 53వ శ్లోకం. 18వ అధ్యాయం 53వ శ్లోకం అహంకార రాహిత్యాన్ని బోధిస్తున్నటువంటి శ్లోకం. నిరహంకారతయా ఆజ్ఞ అనే భూమికను మనకు బోధిస్తున్నటువంటి శ్లోకం. అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమః శాంతో బ్రహ్మభూయాయ కల్పతే. మోహము, అహంకారము, బలము, దర్పము, కామము, క్రోధము, పరిగ్రహము కూడా నిర్మమతతో వదిలి శాంతి చెందువాడు బ్రహ్మ రూపమునకు అరుడగు. ఇది గేట్ అన్నమాట. అజ్ఞాచక్రం ఇస్ గేట్. బ్రహ్మ రూపమునకు అరుణుడు అగును. ఇదే షడ్గుణ సంపత్తి పరిపక్వం అవుతుంది. మనం చూసాము లాస్ట్ ఇయర్. షడ్గుణ సంపత్తి అది చంద్రలాగా తిప్పి 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 3 దేహం లెవెల్లో, మనసు లెవెల్లో, బుద్ధి లెవెల్లో 3 6. షడ్గుణ సంపత్తి అంటే దేహంలో 2 గుణాలు, మనసులో 2 గుణాలు, బుద్ధిలో 2. షడ్గుణ సంపత్తి 3 6 గుణాలు అయిపోతే అప్పుడు బ్రహ్మ రూపానికి అర్హుడవుతాడు. ఎలిజిబిలిటీ వస్తుందన్నమాట. అది వస్తే 7వదిగా ఇది ఈ ఒక్క శ్లోకంలోనే మొత్తం సారం ఉంటుంది. అనాసక్తి యోగం మొత్తం దీంట్లో ఉంటుంది. చదవండి 7వది 49వ శ్లోకం. నైష్కర్మ్య సిద్ధిని బోధించేటటువంటి సహస్రార అనేటటువంటి భూమిక గురించి. అసక్త బుద్ధి సర్వత్ర చితాత్మా విగత స్పృహః నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేన అధిగచ్చతి. సన్యాసం అంటే అన్ని ఒక్క కర్మ సన్యాసమే కాదు, అన్ని ఏది అనాత్మ విషయాలన్నీ వదిలి సర్వత్ర బుద్ధి అసక్తముంచి పూర్తిగా ఆసక్తి చేసి సరి జితాత్ముడు విగత స్పృహ కూడా లేదు. నో స్పృహ అంటే నాట్ ఈవెన్ కన్సర్న్ అబౌట్ ప్రపంచం 6 విషయాలు. చేరుచుండు తాను సన్యసించి పరమ నైషర్మ సిద్ధినప్పుడు. ఈ విధంగా 7వ లెవెల్లో ఇదే జీవన్ముక్తి, ఇదే నైషర్మ సిద్ధి. ఇది సహస్రార చక్రంలో ఉంటుంది. దీన్నే బ్రహ్మసిద్ధి అనవచ్చును అంటారు. సో 7 లెవెల్లో ఎలా వచ్చాము చూడండి. మొదలు నిష్కామ కర్మ, నిస్వార్థ భక్తి,
నిర్మల వాక్, నిష్కల్మష బుద్ధి, నిత్య వైరాగ్యం, నిరహంకారం, నైష్కర్మ సిద్ధి, అనాసక్తి. డోంట్ బి ఇంట్రెస్టెడ్ పార్టీ కావద్దు. బోర్డు రూమ్ లో ఇంట్రెస్ట్ పార్టీ అయితే యూ కెనాట్ పార్టిసిపేట్ ఇన్ ఓటింగ్. సో ఫుల్లీ అన్ఇంట్రెస్టెడ్ పార్టీగా ఉండి జీవితంలో అని చేయాలి. ఎలా చేయాలి? డ్యూటీలో నియతం కురు కర్మత్వం, కర్మ చేయాలి కానీ నిష్కామ కర్మ చేయాలి. భక్తి ఉండాలి, నిస్వార్థ భక్తి. నాకు ఇది కావాలి వాడికి రావద్దు అని కోరికలు ఉండకుండా స్వార్థం లేని బుద్ధి. ఒకటే సర్వే భవంతు సుఖిన అని ఉండాలి, అది నిస్వార్థ భక్తి. తర్వాత నిర్మల వాక్, వాక్ సత్యంగా ఉండాలి, ప్రియం ఉండాలి, చెప్పింది వినాలి, ప్రియమైతే వినాలి. తర్వాత బుద్ధి నిష్కల్మషం, ఏ విధమైన సంశయాత్మ వినశ్యతి. సంశయం, డౌట్, ఆర్గ్యుమెంట్స్, కిచ్ అంత లాజిక్ అంతా వదిలి నిష్కల్మషమైన బుద్ధి ఉంటే వరకు దాంట్లో ఆత్మ పూర్తిగా ప్రతిబింబిస్తుంది. అందుకే వివేకం, వైరాగ్యం చాలా ముఖ్యం. దీని తర్వాత వైరాగ్యం, వివేకం తర్వాత వైరాగ్యంతో ఉండాలి. వైరాగ్యం ఎప్పుడు లేకపోతే జడభర్తులాగా అతుక్కపోతామండి. సో అప్పుడు నైష్కర్మసి నిత్య వైరాగ్యం ద్వారా లాస్ట్కు నిరహంకారం పొంది ఈ అంతఃకరణాలు శుద్ధి అయిపోయాయి, దేహం శుద్ధైంది, 4 అంతఃకరణాలు శుద్ధమైంది, అహంకారం వెళ్ళిపోయింది. తర్వాత ఇప్పుడు అంతా ఏమి చేసినా కర్మలు అంటవు, కర్మ ఫలాలు రానే రావు, ఉండవు. కనుక ఇది మీకు అర్థమయ్యే కోసము మనందరికీ రిపీట్ చేసుకొని వీటిని 7 శ్లోకాలలో, అంటే ఒక్క శ్లోకం కాదు, మొదటి ఒక్క శ్లోకం చదివినప్పుడు మొత్తం కర్మయోగం అంతా రావాలి. భక్తి వచ్చినప్పుడు అక్కడికి వచ్చినాయని రావాలి. ఇది ఓన్లీ హింట్. ప్రత్యభిజ్ఞ అంటే ఒక హింట్ వస్తుంది. ఆ హింట్ రాగానే మనకు మొత్తం జ్ఞాపకం రావాలి. గీతలో మీరు నేర్చుకున్నాయన్నీ దీన్ని తెలుసుకుంటే అయిపోతుంది. చాలా ఆనందమైంది. దూరం ఉన్నా కానీ దగ్గరికి వచ్చాము. నమస్తే. గురించి చాలా 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 ధన్యవాదాలు. దూరంలో రావడం లేదు, ఆన్లైన్ లో వచ్చి కూర్చుని మా కోసం శ్రమపడి ఇవన్నీ తయారు చేయించి చక్కగా మాకు పోషించారు. అందరూ కూడా మీ పోషణను మేము పాటిస్తాము. ఎప్పుడు మీ దగ్గర నేర్చుకోవడానికి మేము రెడీగా ఉన్నాం సార్. నమస్కారాలు.